ఏ విధంగా నిధులకు సహకరిస్తారో అవన్నీ చెప్పి తీసుకొస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారు. విశాఖపట్నం జోన్ పూర్తి అయింది. రైల్వే లైన్లు ఇప్పుడే చెప్పాను. గ్రీన్ ఎనర్జీకి ఎన్ని కావాలంటే అన్ని సూర్యగారు ఇస్తున్నారు. 2,000 మెగావాట్లు కుసుము కింద ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క గ్రీన్ ఎనర్జీ అంతా కూడా ట్రాన్స్మిషన్ కావాలంటే 28,000 కోట్లు అడిగాం. అది కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మంచి సమయంలో ఒక అవకాశం వచ్చింది. 5 ఏళ్ళు నష్టపోయాం. మళ్ళీ నేనొక్కరే పనిచేయడం కాకుండా మీరు నేను అందరం కలిసి పనిచేస్తే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో చివరి రోజు కాబట్టి ఒకసారి ఎలక్షన్ మేనిఫెస్టో మీరు చూస్తే యువగళం పేరే మన ప్రజాగళం, మన ఎలక్షన్ మేనిఫెస్టో. సూపర్ 6లో ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదే మరిగా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తున్నాం. 3 కార్యక్రమాలను ఈరోజు తీసుకుంటున్నాం. ఇమ్మీడియట్గా స్కూల్స్ తెరిసే లోపల తల్లికి వందనం ఇచ్చి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటాం. కేంద్రం ఎప్పుడిచ్చినా అన్నదాత ఇప్పటి నుంచి 3 ఇన్స్టాల్మెంట్స్లో 20,000 రూపాయలు నా రైతు అకౌంట్లో పడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆగస్టు 15 నుంచి మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఆడబిడ్డలకి వంట గ్యాస్కి ఇచ్చే డబ్బులు నేరుగా 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేసేస్తారని కూడా హామీ ఇస్తున్నా.